ఆగండి ఆగండి, ఏంటి వీకే వాక్స్లో కావ్య కాకుండా వీళ్ళందరూ వస్తున్నారు అని అనుకుంటారా? మీ కావ్య ఎప్పుడు చెప్తూ ఉంటుంది కదండి, మా హస్బెండ్ అని. అది నేనే, నా పేరు వంశీకృష్ణ. సో ఈరోజు నేనైతే మా ఫ్రెండ్స్తో ఒక చిన్న డే అవుటింగ్ ప్లాన్ చేసుకున్నాం. మేము వెళ్ళే ప్లేస్ వచ్చేసరికి అన్నవరం. సో మేము స్టార్ట్ అయ్యేది 11:30కి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వరకు ఏవైందో వ్లాగ్ చూడండి. థ్యాంక్ యూ. షాపింగ్ నేను ఉదయం నుంచి ఏం తినలేదు రా. మేము వేసుకున్న ప్లాన్ అయితే మార్నింగ్ 7కి, కానీ మేము స్టార్ట్ అయింది 11కి. మా వాళ్ళందరూ టెంపుల్కి వెళ్తున్నాం కదా అని మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఉన్నారు. సో అలా లేట్ అయిపోయేసరికి ఏవైనా ఒక చిన్న బ్రంచ్ చేసి వెళ్ళిపోదాం అని చెప్పి అలా పక్కనే ఉన్న వన్ రెస్టారెంట్లోకి దూరిపోయాం. ఇదిగో నీడికే పెళ్ళి నెక్స్ట్ మంత్ ఆగస్ట్ షేక్ అలా తాగకుండా కథం వెళ్ళినప్పుడు అలా షేక్ తాగేసి పోతాం. కథం చాలు ఈ రోజుకి సరిపోయింది. ఏం చెప్పు ఫుడ్ చెప్పలేదు సార్. ఏం చెప్తారు సార్ ఫుడ్? పవన్ ఏం చెప్తారు? పవన్ చికెన్ తింటాడు, నువ్వు చికెన్ తింటా వెజ్. మళ్ళీ జ్యూస్ కానీ మిల్క్ షేక్ కానీ తాగేసి ఉండిపోతానని చెప్పిన పెద్ద మనిషి ఏంటేంటి ఆర్డర్స్ ఇచ్చాడో మీరే చూడండి. ఇప్పటి వరకు చెప్పిన ఆర్డర్స్ వాళ్ళిద్దరికీ మాత్రమే అండి. మేము ఎలాగో గుడ్ బాయ్స్ కాబట్టి టెంపుల్కి వెళ్ళే ముందు నాన్ వెజ్ ముట్టుకోకూడదని జస్ట్ సూప్స్ అండ్ వెజ్ బిర్యానీతో సరిపెట్టుకున్నాం. నేను వెజిటేరియన్ తింటూ నా ఫ్రెండ్స్ నా ముందే కూర్చొని నాన్ వెజ్ తినే టైంలో నాకేమనిపిస్తుంది అంటే, నాకు ఇప్పుడు అర్థమైంది బాబా, అడవిలో ఉన్న మృగాల కన్నా ఊళ్ళో ఉన్న మనుషులే ఎంతో ప్రమాదకరమైన వాళ్ళు. అడవిలో ఉన్న శత్రువుల కంటికి కనిపిస్తారు, ఎదిరించి పోరాడగలం. కానీ ఊళ్ళో ఉన్న మనుషులు అలా కాదు. తీయగా మాట్లాడతారు, ప్రేమ చూపిస్తారు, కానీ అది నిజం. హాయ్ ఫ్రెండ్స్, అన్నవరం వచ్చాం ఫ్రెండ్స్. సో మొత్తానికి అన్నవరం అయితే రీచ్ అయిపోయాం. అలా కొంచెం టైం బ్యూటిఫుల్ వెదర్లో ఎంజాయ్ చేసి లోపలికి వెళ్ళిపోయాం. మేము వెళ్ళింది వీక్ డేస్ కాబట్టి, దట్టు నాన్ సీజన్ అవ్వడం వల్ల 30 to 45 minutes తీసుకోవాల్సిన దర్శనం టైం జస్ట్ 5 minutesలోనే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి అలా అన్నవరం ప్రసాదం తీసుకొని తినేసి కొన్ని ఫొటోస్ దిగేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోదాం అని అనుకున్నాం. కానీ లాస్ట్లో మా వాడికి ఒక 70s గ్రూప్ ఒకటి పరిచయం అయింది. ఫొటోస్ తీయమని ఎంతో రిక్వెస్ట్ చేశారు. మా వాడికి ఇచ్చిన ఫోన్ పనిచేయలేదు, లేదా అందులో ఉన్న కెమెరా పనిచేయలేదో తెలియదు, కానీ మా వాడు ఫొటోస్ తీయడానికి పడిన కష్టాలు చూస్తే మాకు ఒక చిన్న మినీ యుద్ధమే చేసేది అనిపించింది. చూడండి. బ్రైట్నెస్